నల్గొండ జిల్లా దేవరకొండ పట్టణంలో ప్రభుత్వ ఉద్యోగాలు ఇప్పిస్తానని అమాయకులను నమ్మించి సుమారు 10 లక్షల రూపాయలు తీసుకుని మోసం చేసిన మాదిన్నే కృష్ణ వైఎస్ఆర్ కాలనీ ధర్మవరం గ్రామం మండలం అనంతపురం జిల్లా వ్యక్తిగా దేవరకొండ పోలీసులు గుర్తించారు. దేవరకొండ ఏఎస్పీ మౌనిక విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ మార్చి 1వ తేదీన దేవరకొండ పట్టణంలో బీఎన్ఆర్ కాలనీకి చెందిన మూడావత్ స్వాతి, మూడావత్ రమేష్ మరియు షేక్ షైదా బేగం, షేక్ తబ్రేజ్లను ఒక వ్యక్తి 2022లో ఇరిగేషన్ డిపార్ట్మెంట్ లో ఉద్యోగం ఇప్పిస్తానని నమ్మించి వారి వద్ద వరుసగా 5 లక్షల వరకు మరియు 12 లక్షల రూపాయలు తీసుకుని ఎటువంటి ఉద్యోగం ఇప్పించకుండా మోసం చేసి అట్టి డబ్బులతో పారిపోయాడని మార్చి నెలలో దేవరకొండ పోలీస్ స్టేషన్ లో దరఖాస్తు చేయగా అట్టి దరఖాస్తుపై దేవరకొండ పోలీస్ స్టేషన్ లో క్రైమ్ నంబర్ 66/2025 US 420 చీటింగ్ కేసు నమోదు చేయడం జరిగిందన్నారు. కేసు విచారణలో భాగంగా దేవరకొండ ఏఎస్పీ పి మౌనిక ఆధ్వర్యంలో పరిశోధనాధికారి, దేవరకొండ స్టేషన్ SHO ఎం నరసింహులు మరియు వారి సిబ్బంది అందరూ టీంలుగా ఏర్పడి నేరం చేసిన నిందితుడిని చాకుచక్యంగా పట్టుకుని అతని వద్ద బాధితులు కోల్పోయిన కొంత నగదును స్వాధీనం చేసుకోవడం జరిగిందన్నారు. మీకు రికవరీ ఇప్పించలేకపోతున్నాం. అందుకే మీ జేబు నుంచి మీరు ఎవరికైనా డబ్బులు ఇచ్చే ముందు 1000 సార్లు ఆలోచించండి. ఇప్పుడు ఇక్కడ 8 లక్షలు రికవరీ వచ్చిందంటే అది ఒక కైండ్ ఆఫ్ అదృష్టమే అని అనుకోవాలి. సో జనానికి ఒక విజ్ఞప్తి ఏంటంటే, ఇలా టెలిగ్రాముల్లో, వాట్సాప్ల్లో ఏవైతే లింక్స్ వస్తాయో, మీరు రేటింగ్ ఇస్తే మీకు డబ్బులు వస్తాయి, మీరు ₹1,00,000 ఇవాళ ఇస్తే మీకు 40 రోజుల్లో 2 లక్షలు డబ్బులు అవుతాయి, ఇలాంటి అపోహలకి, ఇలాంటి మాటలకి వాళ్ళు విక్టిమ్స్ కాకుండా దయచేసి జాగ్రత్తలు పాటించండి. ఇది ఒక స్ట్రాంగ్ మెసేజ్ లాగా వెళ్ళాలి. సో మేము ఇప్పుడు దేవరకొండలో ఎంతో కృషి చేసి మేము ప్రాపర్టీ అఫెన్సెస్ అవ్వకుండా మేము తగ్గించడానికి కృషి చేస్తున్నాము. ఏవేవైతే ప్రాపర్టీ అఫెన్సెస్ అవుతున్నాయో అవి రికవరీస్ మాక్సిమం ట్రై చేస్తున్నాము. కానీ ఎప్పుడు ఇలా జరగడం చాలా కష్టం. మీ అంతటా మీరు కొంచెము ప్రికాషన్స్ మీరు ఎక్సర్సైజ్ చేస్తే, మీరు అన్ని ప్రికాషన్స్ ఎక్సర్సైజ్ చేసిన తర్వాత కూడా ఏదైనా మోసం జరిగింది, ఎక్కడ దొంగతనం అయింది అని అంటే మా రెస్పాన్సిబిలిటీ రికవర్ చేయడం అని. కానీ జనాలు కొన్ని మినిమం ప్రికాషన్స్ అయితే ఎక్సర్సైజ్ చేయాలి. ఏదన్నా సైబర్ నేరాలు, ఏమన్నా సైబర్ క్రైమ్స్కి గురి అయితే ఇమీడియట్లీ 1930కి కాల్ చేయండి. ఈ టెలిగ్రామ్, వాట్సాప్ వాటికి గురి కాకూడదు. ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా?